జయంతి కిచెన్ ఫ్లేవర్కి స్వాగతం. నేను ముఖ్యంగా ఈ వీడియో చేసే ముఖ్య కారణం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మహిళ, ప్రతి గృహిణి ఎదుర్కొనే సమస్య గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. పొద్దున లేచిన దగ్గర నుంచి టిఫిన్ బాక్స్ కట్టియాలి, లంచ్ బాక్స్ కట్టియాలి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. వీటిల్లోనే హడావిడి అయిపోతుంది. ఒక్కొక్కసారి మనకి బద్ధకంగా ఉంటుంది, కొంచెం లేటుగా లేస్తాము. అదే కాకుండా మనకి వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి మహిళ ఉద్యోగస్తురాలే. నేను కూడా ఉద్యోగం చేసి రిటైర్ అయిన దాన్ని. సో దానిలోని సాధక బాధకలు, అప్పుడుండే పరిస్థితులు, హడావిడి నాకు కూడా తెలుసు. నేను కూడా అవన్నీ ఎదుర్కొన్న దాన్నే. వర్క్ ప్రెషర్ ఉంటుంది. వేరే పనుల వల్ల మనకి తయారు చేయటానికి టైం సరిపోదు. షార్టేజ్ ఆఫ్ టైం ఉంటుంది. ఏమన్నా చెయ్యాలన్నా మన దగ్గర టైం ఉండదు. సో అలాంటప్పుడు త్వరగా ఈజీగా 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలా, ఏం చెయ్యాలా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. దాని గురించి నేను ఈ ముల్లంగి పెరుగు పచ్చడి తయారు చేసే విధానాన్ని మీకు చూపించాలి అనుకున్నాను. ఇది చపాతీల్లోకి కానీ, పూరీలోకి కానీ, ఈవెన్ అన్నంలో కూడా తినటానికి రుచికరంగా ఉంటుంది. ఎలా చెయ్యాలి ఏమిటి అని నేను మొత్తం రెసిపీ మీకు చూపిస్తాను. ఈ ముల్లంగి ఆరోగ్యానికి మంచిది, గుండెకి మంచిది, ఇమ్యునైజేషన్ పెంచుతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు ముల్లంగి అంటే ఎక్కువ తినరు. అందుకని ఇలాంటివి చేసామనుకోండి ప్రతి వాళ్ళు తింటారు. ఇది ముల్లంగి అండి. దీని ఆకులు కూడా పారేయక్కర్లేదు. లేతగా ఉన్నవి కూడా కూర అవి చేసుకోవచ్చు. నేను ఇంకో ఎపిసోడ్లో మీకు చెబుతాను వీటి గురించి. ఇవి పారేసి వేస్ట్ చెయ్యక్కర్లేదు. ఇవి ఇలాగ తీసేసి దీనిపైన ఇలాగా వేర్లు ఉంటాయి. ఇవన్నీ మామూలుగా ప్రతి వాటికి తొక్కులు, ప్రోటీన్స్ ఉంటాయి అని చెబుతారు. అన్ని తొక్కులు మనం తినలేం కదా. అందుకని ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇటువైపు కట్ చేసేసి దీన్ని మనం ఆలు చెక్కు తీసేదాంతో తీసేసి మనం చేసుకోవాలి. అది నేను చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇలాగా తొక్కు తీసి పైనది ఇలాగా పెట్టుకోవాలన్నమాట. ఇవి తర్వాత ఏంటి అంటే దీనికి కావలసిన వస్తువులు: అల్లము, పచ్చిమిరపకాయలు, మనకు కావలసినంత వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు మీరు కారం ఎంత తినగలరో, ఎంత కావాలో అంతవరకే వేసుకోండి పచ్చిమిరపకాయలు. నేనంటే మా ఇంట్లో కొంచెం ఎక్కువ మిరపకాయలు వేస్తాను కాబట్టి నేను ఇన్ని తీసుకున్నాను. సో మీకు కావలసినంత పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, ఇది కంపల్సరీ ఏమీ కాదు. అలాగే కొత్తిమీర కూడా మనం కడిగి కట్ చేసి వేయండి. అప్పుడు ఏంటంటే పిల్లలకు కూడా తినటానికి బాగుంటుంది, ఎక్కడ అడ్డం పడకుండా. అలాగనమాట. ఇప్పుడు మీకు ఇది నేను గ్రైండ్ చేసి చూపిస్తాను. మీకంత టైం ఉంటే తురుముకోండి. ఒక్కోసారి మనకి తురిమే టైం కూడా ఉండదు. అప్పుడు ఏంటి అంటే మనం కట్ చేసి 2 మాటలు గ్రైండ్ చేస్తే తురిమినట్టే వస్తుంది. నేను మీకు అది చేసి చూపిస్తాను. ఇలా కట్ చేసుకోవాలి మనం ముక్కలు. మనకి ఎంతలో కావాలంటే అంతలో. ఇది కట్ చేసుకోవటం ఈజీనే కదా. తర్వాత మనం మిక్సీ జార్లో వేసేయాలి.
మనకి మొత్తం నలిగిందండి. ఇది నలిగిన తర్వాత మనము ఇది మొత్తం పిండేసుకోవాలి. మనకి దీంట్లో నీళ్లు కొంచెం వాసనగా ఉంటాయి, ఎవరికైనా కొంచెం తినబుద్ధి కాదు. కొంతమంది తింటారు ఇష్టంగా, అందరూ తినలేరు. ఇవి నీళ్ళన్నీ పిండేసుకోవాలి మనం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నేను ముందర చూపించినట్టు ఈ మిరపకాయలు వేసేయండి. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసేయండి. ఈ అల్లం పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా నూరేసేసుకోండి. ఈ అల్లం పచ్చిమిరపకాయలు కూడా ఈ మనం పిండి పెట్టుకున్న మూలి ఉంది కదా, దానిలో కలిపేసుకొని మొత్తం కలిపేసుకోండి. మీకోటి చెప్పాలి, ఈ మూలి పిండేటప్పుడు మనకి చెయ్యి కొంచెం మంటగా అనిపిస్తుంది, ఎందుకంటే అది కొంచెం కారం లాగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే, మన ఇళ్లలో చాని అది వడబోసేది ఉంటుంది కదా, దానిలో వేసి చెంచాతో అది వేస్తే ఆ నీళ్ళన్నీ ఓడిపోతాయి. చేత్తోనే పిసకక్కర్లేదు, దాంతో కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ మూలి, ఈ అల్లం పచ్చిమిరపకాయలది ఈ పెరుగులో కలిపేస్తున్నాను. దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది మొత్తం కలిపెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తిరగమాత, అదే పోపు అంటారు కొంచెమంది తిరగమాత అంటారు. అలాగా తిరగమాత పెట్టుకోవాలి. తిరగమాతలో జీలకర్ర, ఆవాలు, మెంతులు. నేను మెంతులు వెయ్యను, ఎందుకంటే నేను మెంతి పొడి చేసి పెట్టుకుంటాను మామూలుగా. ఎందుకంటే మెంతులు మనకైనా పళ్ళ కిందకు వస్తే చేదుగా అనిపిస్తుంది. నూనె లేకుండా మనం ఏంటి అనంటే, ఒక మూకుడులో మనం మెంతులు కొంచెం ఎర్రవాగ్గా వేయించేసి ఇలా పొడి కొట్టుకొని పెట్టుకుంటే మనకేంటంటే ప్రతి దాంట్లో వేసుకున్నా కూడా ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే, మనకేంటంటే రుచికరంగా కూడా ఉంటుంది. మెంతులు వేసే బదులు ఇలాగ పొడి చేసి పెట్టుకోండి. ఇది అన్నిట్లోకి పనికి వస్తుంది. పప్పులు, పచ్చళ్ళు, ప్రతి వాటిల్లో ఒక అర చెంచా వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇప్పుడు నేను పోపు పెట్టి చూపిస్తాను. అలాగే కొత్తిమీర ఆకండి. కొత్తిమీర ఆకు మనం తొరిగిన తర్వాత కడగకండి. ఏదైనా ఆకుకూరలైనా కరివేపాకైనా ఏదైనా దానిలో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ సగం పోతాయి. మనం ఒలుచుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని అప్పుడు తొరుక్కోండి. అప్పుడు ఏంటంటే చిన్న చిన్నవి తొరుక్కున్నారనుకోండి బాగుంటుంది. కరివేపాకు కూడా ఇలా దూసి వేసామనుకోండి, అది ప్రతి వాళ్ళు మనం కూడా ఏది పక్కన పెడతాం. అది కూడా ఏంటి అంటే మనం ఇలాగ కడుక్కొని చిన్న చిన్నవిగా తొరుక్కున్నాం అనుకోండి, ఇలాగా మొత్తము ఇలాగ చిన్నవిగా తొరుక్కున్నాం అనుకోండి, అదేంటనంటే పప్పుల్లో కానీ పచ్చట్లల్లో కానీ పెరుగు పచ్చళ్ళల్లో కలిసిపోతుంది. అప్పుడు ఏంటంటే తినటానికి కూడా బాగుంటుంది, అది ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి లోపలికి వెళ్తుంది. ఈ పెరుగు పచ్చళ్ళలోకి కొంచెం ఎక్కువ నూనె పట్టదండి, కొంచెం నూనె పడుతుంది అంతేను,
ఎక్కువ నూనె వేస్తే బాగుండదు, పెరుగు కదా, కొంచెం నూనె సరిపోతుంది. మనం కొంచెం నూనెతో తిరగమాత పెట్టుకోవాలి. జీలకర్ర వేసేయండి, ఆవాలు వేయండి. ఆవాలు ఎక్కువ వేయవాకండి, అవి ఏంటంటే ఎక్కువ అవుతున్న కొద్దీ ఆవాలు చేదుగా ఉంటాయి మనకి. జీలకర్ర అయితే పర్వాలేదు, ఆవాలు ఎక్కువైతే బాగుండదు. అలాగే మీకు ముందర చూపించాను నేను. ఇది మెంతి పొడి వేయాలి. మెంతి పొడి వేసుకుంటే కమ్మగా కూడా ఉంటుంది, మెంతులు వేసుకున్నట్టే ఉంటుంది. ఇలాంటి మంచి రెసిపీలతో ఇదే నా మొదటి వీడియో. మీ అందరికీ షేర్ చెయ్యాలి. టైం దొరకనప్పుడు మనకి ఎలాగ త్వరగా మనం తయారు చెయ్యాలి అనేసి మీ అందరికీ చూపిద్దామని చేస్తున్నాను. ఇది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చెయ్యండి. మీ అందరికీ ఇలాంటి రెసిపీలు చేసి చూపిద్దామని ఇది నా మొదటి వీడియో పెట్టాను. ఇలాగే త్వరగా అయిపోయే రెసిపీలు, అలాగే మన ఇండియన్ ట్రెడిషన్లో ఉండే రెసిపీలు చేద్దాము, మీ అందరికీ చూపిద్దాము అనేసి అనుకున్నాను. మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మీ సజెషన్స్ ఉన్నా కూడా నాకు తెలియపరచాలి. ఇదిగోండి, ఇది పెరుగు పచ్చడి. ఇది చపాతీల్లోకి, పూరీల్లోకి, అన్నంలోకి, అన్నిట్లోకి బాగుంటుంది. త్వరగా అయిపోయే రెసిపీ, 10 నిమిషాలు కూడా పట్టదు ఇది వేయటానికి. మీకు చెప్తూ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది, లేకపోతే 10 నిమిషాల్లో అయిపోతుంది. 4 పూరీలు వేసుకొని డబ్బాలో పెట్టుకున్నా అయిపోతుంది, 4 చపాతీలు వేసుకున్నా అయిపోతుంది.